ముంబై ఈ సీజన్‌లో ప్రతి టీమ్‌కి 2 పాయింట్స్ ఇచ్చి వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళేదానికి హెల్ప్ చేస్తున్నారు. కానీ పంజాబ్‌నైతే చాలా గట్టిగా కొట్టారు. అది కూడా ఇంకా 2 మ్యాచ్‌లు ఉన్నాయి వాళ్ళకి ఈ సీజన్‌లో. ఆ 2 గెలిస్తే గాని ప్లే ఆఫ్స్‌కి పోలేరు. సో, చాలా పెద్ద దెబ్బ ఇది పంజాబ్ చూసుకుంటే. దీనికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ క్వాలిఫైయర్‌లో వచ్చేసి పంజాబ్ ముంబైని ఓడించి ఫైనల్‌కి వెళ్ళింది. అక్కడ బెంగుళూరుతో ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఈ సీజన్‌లో చూసుకున్నా గాని ఫస్ట్ మ్యాచ్‌లో అయితే వాళ్ళను వాంఖాడేలో ఓడించి చాలా అవమానపరిచారు. సో, ఈ 2 మ్యాచ్‌లు జరిగిన అవమానానికైతే ముంబై మంచి రివెంజ్ అయితే తీసుకున్నారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్‌లో అయితే గెలిచి ఇక్కడైతే పంజాబ్‌ని చాలా దెబ్బ కొట్టారు. ఈ మ్యాచ్ గెలిచడం వల్ల ముంబైకి ఏం పెద్దగా వచ్చిందేం లేదు. కానీ ఓడిపోవడం వల్ల పంజాబ్‌కైతే చాలా పెద్ద దెబ్బ పడింది. ఇక 2 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్‌లు గెలిస్తే వాళ్ళైతే క్వాలిఫై అవుతారు. లేకుంటే ఇక్కడి నుంచి అయితే ఎలిమినేషన్ అయిపోతారు. మొట్టమొదటిసారి ముంబై చాలా మంచి మ్యాచ్ అయితే ఆడారు. అది కూడా బౌలింగ్‌లో కానీ, బ్యాటింగ్‌లో కానీ అద్భుతంగా ఆడారు. స్టార్టింగ్‌లో చూసుకుంటే బౌలింగ్ అద్భుతంగా చేశారు. కానీ ఎండింగ్‌లో లాస్ట్ 4 ఓవర్స్‌లో 50 రన్స్ ఇచ్చి పంజాబ్‌కి అయితే 200 స్కోర్ వచ్చేలా చేశారు. చేజింగ్‌లో ముంబై మంచిగానే ఆడింది స్టార్టింగ్‌లో. కానీ రోహిత్ శర్మ, రిక్లెంటన్ అవుట్ అయిన తర్వాత అయితే కొంచెం నెమ్మదించింది. తర్వాత వచ్చినటువంటి రూథర్‌ఫర్డ్ అయితే టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడాడు. కానీ ఇక్కడ విల్ జాక్స్‌తో కలిసి తిలక్ వర్మ అద్భుతంగా అయితే మ్యాచ్‌ని ముగించాడు. ముఖ్యంగా చూసుకుంటే విల్ జాక్స్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 10 బాల్స్‌లో 25 రన్స్ అయితే చేశాడు. సో, తిలక్ వర్మ కూడా వండర్‌ఫుల్ ఇన్నింగ్స్ అయితే ఆడి ఇక్కడ మ్యాచ్ గెలిపించాడు. ఈ మ్యాచ్ చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రివెంజ్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో వచ్చేసి క్యాచ్‌నైతే శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా తీసుకొని అక్కడి నుంచైతే చాలా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. సో, ఇక్కడ చూసుకుంటే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత తిలక్ వర్మ కూడా అదే రేంజ్‌లో సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాడు. ఈవెన్ గెలిచిన తర్వాత అయితే రోహిత్ శర్మ సైడ్ చూపిస్తూ 45 సింబల్ చూపిస్తూ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడినటువంటి తిలక్ వర్మకైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ముంబై నుంచి చూసుకుంటే షార్దుల్ ఠాకూర్ కూడా చాలా వండర్‌ఫుల్ బౌలింగ్ అయితే వేశాడు. 4 వికెట్స్ తీసుకున్నాడు. అది కూడా వచ్చేసి అన్ని ఇంపార్టెంట్ వికెట్సే. ఈవెన్ అక్కడ శ్రేయస్ అయ్యర్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు. సో, చాలా మంచి బౌలింగ్ అయితే చేశాడు. ఇతను కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకి అయితే అర్హుడని నేను అనుకుంటున్నాను. సో, ఈ మ్యాచ్‌లో గెలిచడం ద్వారా ముంబైకైతే పెద్దగా జరిగిందేమీ లేదు. కానీ పంజాబ్‌కి మాత్రం ఓడిపోవడం వల్ల చాలా పెద్ద దెబ్బ అయితే పడింది. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి పంజాబ్ క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నారా ప్లే ఆఫ్స్‌కి? లేకుంటే మిగతా 2 మ్యాచ్‌లు కూడా ఓడిపోయి క్వాలిఫై కాలేరనుకుంటున్నారా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.